నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మహానంది పుణ్యక్షేత్రంలో ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే కార్తీక మాస ఉత్సవాల కోసం ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి తెలియజేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసి వాహనాలు అక్కడే నిలిపే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పౌర్ణమి రోజున ఆది సోమవారాల్లో వాలంటీర్లు ప్రత్యేక సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. మరియు నంద్యాలలో 2 చోట్ల పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులందరూ కూడా మనం ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్ నిర్దేశించబడిందో అదే ప్లేస్ లోనే వాళ్ళు పార్కింగ్ చేసుకునే విధంగా చూడాలి. ఈ టెంపుల్ ముందు ఎవరు కూడా పార్కింగ్ చేయకూడదు. రోడ్లు కూడా ఎక్కడైతే ఈ ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నాయో అవి కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఈ వీకెండ్స్ అంటే శనివారం, ఆదివారం, సోమవారంలో కొంచెం బయట నుంచి అదనపు సిబ్బంది కూడా తీసుకొని వచ్చి ఈ కార్తీక మాసం పూర్తి అయిన తర్వాత కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున మనం బయట జిల్లా ఫోర్స్ని తీసుకొని ఆ రోజు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులందరికీ తెలియజేస్తుంది.